Hey everyone, welcome back to my channel. Today we are here at the beautiful Chirala beach celebrating the love, laughter, and the perfect engagement by the sea. This vlog is something super special as we are going to see the destination engagement. ఇది వచ్చేసి వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనమాట. ఓడరేవు అనే ప్లేస్లో అయితే ఉంది. సో ఫస్ట్ మనం ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్లో అయితే ఈ చిన్న బోర్డ్ డీటెయిలింగ్ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అలాగే కొన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట. ఇవైతే మనం ఏం మాట్లాడితే వాటికి రిప్లై ఇస్తున్నాయి ఆర్ సంథింగ్. ఇఫ్ వి సే హాయ్, అవి కూడా హాయ్ అని అలా చెప్తూ ఉన్నాయన్నమాట. మన స్టేకి అయితే వెళ్దాం, వచ్చేసేయండి. ఇది వాక్వే అనమాట మన రూమ్కి వెళ్ళే దారిలో. అండ్ మనకి ఫుల్ గ్రీనరీ ఉంది ఎటు సైడ్ చూసినా. ఆల్సో కొన్ని ఫోటో స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మా రూమ్ వచ్చేసి అప్స్టైర్స్ అనమాట. పక్కన ఇలాగ చిన్ని క్యూట్ డాగ్ స్పాట్ ఉంది. దిస్ ఈస్ మై ఫేవరెట్ కార్నర్ ఇన్ ద రిసార్ట్. మా రూమ్ చూపిస్తాను ఎలా ఉందో, చూసేసేయండి. పైకి ఎక్కిన తర్వాత అయితే వ్యూ ఇలా ఉందన్నమాట రూమ్ బయట నుంచి. ఇంకా రూమ్ చూసేస్తారు, వచ్చేసేయండి. ఒక బిగ్ మిర్రర్ ఉంది అండ్ వన్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా వాష్రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇంకా బాల్కనీ చూద్దాం, వచ్చేసేయండి. ఒక చిన్ని అట్రాక్షన్ స్పాట్ లాగా వింటేజ్ కార్ అయితే పెట్టారనమాట. ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయింది, లంచ్ చేసేసి ఈవినింగ్ ఎంగేజ్మెంట్కి అయితే రెడీ అయిపోయి వచ్చేసాము. రిసార్ట్కి ఆపోజిట్లోనే బీచ్ ఉంటుంది, ఏ షార్ట్ వాక్ అనమాట. ఇది ఎంగేజ్మెంట్కి వచ్చేసామన్నమాట. ఎంట్రీ అయితే ఇలా ఉంది. ఆల్సో ఇంకా బీచ్లో ఇలాగ మ్యారీ మీ అండ్ హార్ట్ అలాగ కొన్ని స్పాట్స్ అయితే పెట్టారు ఫొటోస్కి. ఇంకా ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంకా నేను కాసేపు రీల్స్ తీసుకుందాం అనేసి ఇలాగ బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అక్కడ మోటార్ రైడ్స్ ఉన్నాయన్నమాట. సో లక్షిత్ వాళ్ళ తాత అయితే అలా రైడ్కి వెళ్ళొచ్చారు. ఇక్కడ వచ్చేసి లక్షిత్ అండ్ నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ అనమాట. మెయిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది, చూసేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలాగా అందరం బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. మార్నింగ్ వ్యూ పూల్ దగ్గర నుంచి సన్ రైజ్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా ప్లే ఏరియా దగ్గర అయితే కాసేపు నేను లక్షిత్ అయితే స్పెండ్ చేసామన్నమాట. అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ బీచ్కి వెళ్ళే ముందు అలాగా కాఫీ బ్రేక్ అంటే అలా అందరం వెళ్ళాము. ఇది వచ్చేసి రిసార్ట్లో రెస్టారెంట్ అనమాట. ఇంకా అంకుల్ వాళ్ళంతా ఒక సైడు, ఆంటీ వాళ్ళంతా ఇంకో సైడు బ్యాచెస్ ఫామ్ అయ్యేసి వాళ్ళ మాటల్లో బిజీగా ఉన్నారు కాఫీ తాగుతూ. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్. మేము లైక్ అంటే 2017లో అయితే చీరాల బీచ్కి వెళ్ళాము. లైక్ అంటే ఒక బీచ్ వెకేషన్ లాగా వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ద సేమ్ ప్లేస్ అగైన్ మేము వచ్చామన్నమాట ఇలాగ ఎంగేజ్మెంట్కి, డెస్టినేషన్ ఎంగేజ్మెంట్ అది కూడా. ఇంకా బీచ్కి వచ్చేసాము, చూసేయండి బీచ్లో ఎంజాయ్మెంట్ ఎలా ఉందో. దిస్ ఈజ్ హౌ ఎవ్రీ వన్ ఆర్ ఎంజాయింగ్ అట్ ద బీచ్. ఆంటీస్ అయితే ఇలాగ ఒక బ్యాచ్ లాగా అంతా ఫామ్ అయ్యి వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఇలా కొన్ని పిక్స్ మధ్యలో అలాగే కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. నేను లక్షిత్ అయితే ఇలాగ తిరుగుతూ ఉన్నామన్నమాట. లక్షిత్కి యాక్చువల్లీ ఇంకా బీచ్ అలవాటు అవ్వలేదు. 3 టైమ్స్ అయితే తీసుకెళ్ళాము ఇప్పటికీ. బట్ ఈసారి కొంచెం లైట్గా అలవాటు చేసామన్నమాట. కొంచెం భయం ఉన్నింది.
కానీ ఇప్పుడు తగ్గింది కొంచెం. ఇంక ఇలాగైతే అంకుల్స్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, చిన్న పిల్లలు అయిపోయారో. అప్పుడప్పుడు ఇలాగ ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్‌తో అలాగా చిన్న చిన్న వెకేషన్స్‌కి వెళ్తే చాలా పీస్‌ఫుల్ ఉంటుంది. లైక్ అంటే మన డైలీ రొటీన్స్ నుంచి కాస్త టైం బయట స్పెండ్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఆల్సో మనం ఏదైనా వెకేషన్‌కి వెళ్ళి వస్తే, దాని తర్వాత ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలన్నా ఆ ఎంతూసియాజం ఉంటుంది. లైక్ అంటే న్యూ బిగినింగ్స్ లాగా అనిపిస్తుందనమాట. వర్క్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో, మీరు కూడా మధ్య మధ్యలో కొన్ని బ్రేక్స్ అయితే తీసుకొని ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్‌తో అలాగ ట్రిప్స్‌కి, వెకేషన్స్‌కి అయితే వెళ్తూ ఉండండి. లైఫ్ ఈజ్ సో షార్ట్ గైస్ అండ్ మోర్ ప్రీషియస్. ఇట్స్ టైమ్ ఫర్ మై రైడ్. లిటిల్ థింగ్స్‌లో కూడా ఎంతెంత హ్యాపీనెస్ ఉంటుంది కదా! లైక్ మనం ఇప్పుడు బీచ్‌కెళ్ళి ఒక 2 మినిట్స్ అలా నిల్చుంటే, ఆ వేవ్స్‌ని చూస్తే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఏదైనా కొత్త థింగ్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా బీచ్ నుంచి రిటర్న్ టు రిసార్ట్ అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి అక్కడ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, మళ్ళీ ఇలాగ పూల్‌కైతే వచ్చాము. అంటే అందరూ పిల్లలు ఆడుతూ ఉన్నారు పూల్‌లో. లక్షిత్ కూడా నేను వెళ్తానని వాళ్ళ తాతనైతే తీసుకొని వెళ్ళాడనమాట. ఇంకా ఫుల్ తాత అండ్ మనవడు టైం ఇంకా పూల్‌లో. వాళ్ళిద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరం ఇంకా రూమ్స్‌కెళ్ళి ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాము. ఇంకా బర్త్‌డే ఉన్నిందనమాట ఒక అబ్బాయిది ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో. సో, ఇంకా అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము కేక్ కటింగ్‌కి. ఆల్సో ఈ రిసార్ట్‌లో దే హ్యావ్ ఎ బొటిక్, సమ్ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ 3 పీస్ సెట్స్ అలాగ అయితే కొంచెం కలెక్షన్ ఉన్నింది. అలాగా ఒక లుక్ అయితే వేసొచ్చామనమాట. అండ్ ఇంకా రిటర్న్ టు అవర్ హోమ్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్. బాయ్.